హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? పిల్లలు ఏదైనా తినడానికి అడిగారంటే కనుక లేదు కాదు అనలేం కదండి. అయితే అసలే సెలవుల టైము, వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అయితే ఈరోజు మా పిల్లలు అడిగిన రెసిపీ ఏంటి అంటే చికెన్ నగెట్స్ అనమాట. అయితే వీటి కోసం నేను బయటకి అయితే అస్సలు వెళ్ళలేదు, ఇంట్లోనే ఎంత సింపుల్గా చేసేసాను అనేది ఈరోజు వీడియో అనమాట. అయితే దీనికోసం అయితే ముందుగా మనకు కావాల్సింది బ్రెడ్ క్రమ్స్ అనమాట. దీనికోసం అయితే నాకు దగ్గర ఉన్న బ్రెడ్స్ అయితే తీసేసుకొని ఈ విధంగా ముక్కలు చేసేసి మిక్సీ గిన్నెలో అయితే వేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలంటే అనుకుంటే కనుక ఫ్రెష్ బ్రెడ్ అస్సలు పనిచేయదండి. ఒక 3-4 రోజుల తర్వాత బ్రెడ్ అయితే పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైనా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కదా, కాబట్టి అదైతే అస్సలు పాడవద్దు. ఒక 3-4 రోజుల తర్వాత అయితే మనకి బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం పొడి చేసేసి పెట్టుకున్నాను. కావాలంటే దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి. దాన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత చికెన్ అనమాట. ఆల్రెడీ మీకు మొన్నటి వీడియోలో నేను చెప్పాను కదా, ఎప్పుడైనా చికెన్ ఎక్కువ తెచ్చుకుంటే కనుక ఈ విధంగా చెస్ట్ పీస్ అనేది తీసుకొచ్చేసి నీట్గా కడిగేసి పసుపు ఉప్పు అనేది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు నాకు పిల్లలు ఏం అడిగితే అవి చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో మొన్న ఒక రెసిపీ చేశాను, మిగిలిన దాంతో అయితే ఇప్పుడు నగ్గెట్స్ అనేవి చేస్తాను అనమాట. వీటిని అయితే చక్కగా పీసెస్ కింద అయితే కట్ చేసేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ గిన్నెలు అయితే వేసుకోవాలండి. చెప్పాను కదా, ఎక్కడెక్కడ బోన్స్ అనేవి లేకుండా జాగ్రత్త చూసుకోవాలన్నమాట, ఎందుకంటే మిక్సీ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విధంగా వేసేసిన తర్వాత అందులోనే టేస్ట్ సరిపినట్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, అలాగే కొంచెం ఉప్పు అనమాట, టేస్ట్కి సరిపినంత. ఆ తర్వాత కొంచెం పసుపు లైట్గా వేసుకుంటున్నాను, అలాగే మిరియాల పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా అనమాట. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఇదంతా చక్కగా మిక్సీ చేసేసుకోవాలి. మనం ఈ మిక్సీ చేసుకునే పేస్ట్లోనే ఉంటుందండి, మనం వేసుకునే మసాలాలను బట్టి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇదంతా మిక్సీ అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంత పడుతుంది అనేది చూసుకొని దానికి తగ్గట్టు వేసుకొని ఒక 4-5 స్పూన్ల వరకు దీన్ని కూడా ఒక్కసారి అయితే మిక్సీ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మనం వేసుకునే కాబట్టి అంటే మన చేతికి ఉండలు కడితే చక్కగా ఉండయ్యేలాగా మన క్వాంటిటీ అనేది చూసుకోవాలన్నమాట, అంటే థిక్నెస్ అనేది చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చక్కగా మిక్సీ వేసేసుకున్న తర్వాత దీని అయితే ఒక గిన్నెలో వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు మిక్స్ చేసేసుకున్నాను. అయితే బాగా ఒకసారి అటు ఇటు కలుపుకొని దీనిపైన మూత అనేది పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఉంచుకున్నా ఉంటే కనుక మనకి ఆ పేస్ట్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది అనమాట. నగ్గెట్స్ చేసుకోవడానికి మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట. కాబట్టి నేనైతే ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ తర్వాత ఇప్పుడు చేతికి లైట్గా ఆయిల్ అయితే రాసుకున్నాను, ఎందుకని మంచిది అంటుకోకుండా ఉంటుందని చెప్పి. మ్యాక్సిమం అదేమో అంటుకోవట్లేదు, కాకపోతే ఎందుకని మంచిది నేనైతే రాసుకున్నాను. ఆ తర్వాత ఒక షేప్ కింద అయితే నేను చేసేసుకొని దీన్ని అన్నీ కూడా పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. మనం అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుని ఉంటే కనుక మనకి ఏదైనా రెసిపీస్ అనేది ఫ్రై చేసుకోవడానికైనా దేనికైనా సరే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి నేనైతే మీకు చూపించడం కోసం అని చెప్పి ఒక 2-3 అయితే చేసేసి మిగిలినవన్నీ కూడా నేనైతే మొత్తం అన్నీ చేసేసి ఒకేసారి రెడీ చేసి పెట్టుకొని తీసుకొచ్చేసాను అనమాట. సో చూసారు కదా, నేనైతే షేప్ అయితే ఈ విధంగా ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకొక గిన్నె అయితే తీసేసుకుని ఇందులో అయితే ఒక 2 గుడ్లు అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను అనమాట. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, గుడ్డు అనేది చందమం వేస్తే ఎంత రౌండ్గా ఉందంటే కనుక అది ఫ్రెష్ గుడ్డు అనమాట. అలా రౌండ్గా కాకుండా అటు ఇటు వెళ్ళిపోయింది, మొత్తం అంతా చెల్లాచెదరు అయిపోయిందంటే కనుక అది అంత మంచి గుడ్డు కాదని మనకు అర్థం అనమాట. సో ఇప్పుడు ఈ గుడ్డులోనైతే కొంచెం టేస్ట్ సరిపడంత ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా అనేది వేసుకున్నాను అనమాట. ఈ 3 వేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ లైట్ అనమాట. గుడ్డు అనేది మనకి టేస్ట్ బాగుండడం కోసం అంతే. ఆ తర్వాత ఇంకొక ప్లేట్ తీసేసుకొని బ్రెడ్ క్రమ్స్ ఏవైతే చేసుకున్నా ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా అందులో అయితే వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది పని అనేది. ఇప్పుడైతే ముందుగా ఎగ్లో డిప్ చేసేసి ఆ తర్వాత ఈ విధంగా ఏమంటారు బ్రెడ్ క్రమ్స్లో కూడా అటు ఇటు అద్దిసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని ప్లేట్లో అయితే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మీకు కోటింగ్ అనేది ఇంకాస్త థిక్గా దలసరగా ఉంటే బాగుంటుంది, ఇంకా క్రంచీగా ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక మీరు ఒకసారి ఈ విధంగా డిప్ చేసేసి పౌడర్లో ముంచాక మళ్ళీ ఇంకొకసారి ఎగ్లో డిప్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్రెడ్ క్రమ్స్లో ముంచుకుంటే కనుక కోటింగ్ అనేది ఇంకొంచెం దలసరగా కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి అనమాట. సో మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి. నేనైతే ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసేసి రెడీగా పెట్టుకున్నమాట. చూడడానికి అయితే భలే ఉన్నాయి కదా. ఇప్పుడైతే డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాం. ఒక కడాయి అయితే పెట్టేసుకొని కొంచెం అయితే డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అనమాట. నాకైతే ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ చేయడం ఇష్టం లేదు, అందుకోసం అని చెప్పి చిన్న కళాయి పెట్టుకొని
కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని అందులో ఎన్ని పడతాయని చూసి అంతంత వేసుకుంటున్నాను అనమాట. నేను తీసుకునేది అయితే గాను నూనె కాబట్టి కొంచెం నొరగా వచ్చేస్తుంది. మీరు మటుకు అలా చేయకండి. మా ఇంట్లో ఎక్కువ శాతం ఈ గాను నూనె ఉంటుంది కాబట్టి నేను ఇంకా దాంతోనే చేసేసాను అనమాట. నొరగ వస్తుంది కదా, కొంచెం అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వేయించుకుంటున్నాను. మరి పెద్ద మంట కాదు, మీడియం టు హై అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే మనకి బాగా వేగుతాయి అనమాట. పెద్ద మంట పెట్టారంటే కనుక ఆ బ్రెడ్ క్రమ్స్ కదా కొందరుగా మాడిపోతాయి అనమాట. కాబట్టి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేయించుకుంటే మనకి బాగా వేగుతాయి అనమాట. ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి నేను తక్కువ ఆయిల్ అయితే వేసాను. మీరు కూడా ఇలాగే చేయండి. ఎక్కువ ఆయిల్ వేసామంటే కనుక మనకి ఆ బ్రెడ్ క్రమ్స్ అవి ఏవైనా గుండలా పడిపోయినా చేసినా ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ రిపీట్ చేసి వాడితే అంత మంచిది కాదు. అందుకోసం ఈ విధంగా అయితే నేను చేశాను. సో మొత్తం అన్నీ కూడా చక్కగా వేయించేసుకున్నాను. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉందండి. దీని అయితే టమాటా కెచప్ అలాగే కొంచెం మైనీస్ ఉంటే ఆ మైనీస్ కూడా వేసేసి మా వాళ్ళకైతే పెట్టేశాను అనమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నా ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూసినా కానీ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇంకా క్లియర్గా తెలియడం కోసం చెప్పి ఒక పీస్ కూడా కట్ చేశాను చూడండి. భలే ఉంది కదా, లోపల వెళ్ళాక పైన రెడ్గా. ఏదైనా మనం ఆ మిక్సీ చేసుకునేటప్పుడు అందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టే ఉంటుందండి టేస్ట్ అనేది. సో ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే 10 మందికి షేర్ అవుతుంది అనమాట. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.